స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ రోజు ఏం లేదు కానీ చిన్న విషయం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం మొన్న ఒకసారి ఇట్లా కోదాడ కలిసి వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ పరిస్థితి కూడా ఇదిగా ఉంది, కిడ్నీలు కూడా పోయినాయంటే ఇబ్బంది బాగా ఇదైతే ఏడుస్తూ ఉంటే మాకు చలనం ఒక మానవత్వంగా మాధవ సేవ లెక్కని గుర్తించి ఒక మానవత్వంగా చలనం చేసి ఎంతో కొంత కుటుంబానికి మా దోచిన సహకారం చేయాలని మాకు ఒక ఆలోచన వచ్చింది. దాంట్లో విషయంలో మన పొద్దున్నే మన ఉపేంద్ర గారు చెప్పారు, ఇట్లా జరిగిన విషయం చెప్పాను. అందువల్ల అందరూ మా పార్టీ అందరూ సత్యరాజు కానీ ఇట్లా రెండో రమేష్ కానీ సతీష్ కానీ అందరూ వచ్చినాం. ఎందుకంటే మాది ఆలోచనే లేదు, దేశం కోసం ఆలోచించి ధర్మం కోసం ఆలోచించేది. ఇటువంటి ఇబ్బందులు పేదోడు ఇబ్బంది పడుతుండు, ఎంతో కొంత మనం సహకారం అందించాలా, ఈ ప్రభుత్వాలు కూడా గుర్తించాలా. ఇలా పరిస్థితులు చూస్తుంటే ఇట్లా ఇబ్బందికరంగా చేస్తున్నారు ప్రభుత్వాలు కూడా. మేము ఏంటంటే ఇక్కడ దీని గురించి సందర్భం గురించి కాలే కానీ ఏదో వాళ్ళు కూడా గుర్తించి ఆలోచించాలా. పేదలు లెక్కగా ఉంది కానీ సమాజం మారట్లేదు, వ్యవస్థలు మారట్లేదు. కాబట్టి గుర్తించుకొని ఏదో రకంగా ఈ కుటుంబానికి 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి చదువుకుంటారు. ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి చదువు విషయంలో సహాయకాలు అందిస్తామని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అండి. నేను ప్రభుత్వం కూడా కొద్దిగా సహాయకాలు అందించాలా, ఇల్లు చూస్తే ఎట్టుంది, అసలు ఏంటి ఈ పరిస్థితిని ఆలోచిస్తున్నాను అని ఈ సందర్భంగా మీకు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. పేదలు అంతే ఉంటున్నారు, వాళ్ళ కోరికలు అంతే ఉంటున్నాయి, వాళ్ళ ఏ సమస్యలు తీరట్లేదు. ఖచ్చితంగా గుర్తించి ఈ సందర్భంగా మీ బీజేపీ కోరుకుంటామండి. భారత్ మాతాకి భారత్ మాతాకి. నేను సూర్యాపేట సేవా పక్షం నాకు ఇచ్చానండి. నా పేరు జల్లా జనార్దనరావు. అలాగే మన సత్యరాజు ఎంఆర్పీస్ మన బీజేపీలో కీలకం తిరుగుతుండు. అలాగే మన రెండోవాడు రమేష్, బదావత్ రమేష్ అని, సతీష్ అని, ఇట్లా ఉపేంద్ర అని అనేక అభిమానులు అందరూ. ఎందుకంటే ఈ సందర్భంగా మేము గుర్తు చేసింది ఏంటంటే ఈ కుటుంబానికి మేము పార్టీ తరఫున అండగుంటామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం.